అయితే ఇప్పుడు మనకి ఈ వీకెండ్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా ఉంటాయి కాబట్టి, తర్వాత నెక్స్ట్ వీక్లో ఎలక్షన్ రిజల్ట్ ఉంటాయి కాబట్టి అప్పటి వరకు కూడా మార్కెట్ ఇదే విధమైన స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది, కన్సాలేషన్లో ఉంటుంది. కొంచెం కరెక్షన్ వైపు కూడా మార్కెట్స్ ఆల్రెడీ చూసాము, ఈరోజు ఒక కరెక్షన్ చూసాము. సెకండ్ హాఫ్ వరకు కొంచెం లోన్ కట్ అవుతూ వచ్చింది నిఫ్టీ, న్యూ లోస్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యి మళ్ళీ పాజిటివ్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానంగా నిఫ్టీకి మనకి బాగా సపోర్ట్ చేసిన ఆ స్టాక్స్లో కానీ చూసుకుంటే ఎక్కువగా అంటే ఒక పర్టికులర్ ఈ సెక్టర్ అని లేదు, ఇండివిజువల్ స్టాక్స్లో మనకి లైక్ లాస్ట్ ఫ్యూ డేస్గా వీక్ ఉన్న బీపీసీఎల్ ఈరోజు అంటే జస్ట్ మధ్యాహ్నం నుంచి బాగా పెరిగింది, పొద్దునంతా కూడా సైడ్ వేస్లో ఉంది. అదేవిధంగా జీ ఒకటి 2.5% 480 జోన్ క్రాస్ అయిపోయింది. ఈవెన్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో కూడా స్టాక్ని రికమెండ్ చేసాం బై చేయమని. ఇంకా నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే జీ క్లోజర్గా 524 నుంచి 540 దాకా వెళ్ళొచ్చు. ఎవ్రీ డిప్లో కూడా జీ ఎంటర్టైన్మెంట్ బై అని చెప్తాను. అదేవిధంగా ఓవరాల్గా ఆయిల్ అండ్ గ్యాస్ చెందిన స్టాక్స్ ఐఓసీ కానీ ఓఐజీసీ కానీ గెయినర్స్లో ఉన్నాయి. మరోవైపు వీక్గా ఉన్న స్టాక్స్లో కానీ చూసుకుంటే సన్ ఫార్మా మళ్ళీ మార్నింగ్ కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా మళ్ళీ వీక్ అయిపోయింది. M&M ఒకటి నిన్న కూడా చూసాం, నిన్న సెల్ కాల్ ఇచ్చాం ఇదే టయానికి, నిన్న ఇంకా పడుతుంది అని మనం దీని గురించి బెట్ చేసాము. 720 టార్గెట్ ఇచ్చాము, ఇప్పుడు 740. ఈరోజు ఒక 2.7% టాప్ లూజర్స్లో థర్డ్ పొజిషన్లో ఉంది. SBI ఒకటి, ఇది కూడా ఇప్పుడే జస్ట్ మనకి ఫ్యూ సెకండ్స్ బ్యాక్ డేస్ లోస్ దగ్గర వచ్చింది. దీన్ని ఈరోజు ఇంట్రాడే కోసం మన సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కన్సాలిడేషన్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది, పెద్ద అప్సైడ్ అయితే ఉండకపోవచ్చు. బ్యాంక్ నిఫ్టీని సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. సో PNB డేస్ లో దగ్గర ఉంది, అపోలో హాస్పిటల్స్ కూడా డేస్ లో దగ్గర కౌట్ అవుతుంది. PNB అండ్ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీద మీ వ్యూ ఎలా ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ బెట్స్ కోసం? BTST కానీ STBT కానీ ఏమైనా అటెంప్ట్ చేసుకోవచ్చా? అంటే BTST STBT కన్నా పొజిషనల్ ట్రేడింగ్కి తీసుకోవచ్చు అండి. తీసుకోవడం ఇన్ ద సెన్స్ బై చేయమని కాదు, సెల్ చేయమని చెప్తాను. పొజిషనల్ ట్రేడింగ్ పరంగా బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు మళ్ళీ ఇంకో 60-70 పాయింట్లు పెరగచ్చేమో, లేకపోతే 100 పాయింట్లు పెరగచ్చేమో. బట్ 100 పాయింట్లు స్టాప్ లాస్ కాకుండా కొంచెం దూరంగా స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఒక 200 పాయింట్స్ పైన మినిమం పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే, నేను కూడా 26,000 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం అంటే ఇమ్మీడియట్గా కాదు, ఈ సిరీస్లో డెఫినెట్గా ఇది కొంచెం కిందకి రావడానికి అవకాశం బ్యాంక్ నిఫ్టీ మీద బెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ మీరు ఇవాళ ట్రేడింగ్ యాక్టివిటీ బాగా గమనించినవి? ఇప్పుడు ట్రేడింగ్ యాక్టివిటీ అంటే మీకు పాజిటివ్ ఉన్న దాంట్లో అనూహ్యంగా కొన్ని స్టాక్స్ ఇప్పుడు సెకండ్ హాఫ్ నుంచి మనకి మూవ్స్ చూసామండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సైడ్ వేస్లో ఉండి మనకి ఒక్కసారి గ్రాఫ్ 90 డిగ్రీస్లో పెరిగిన స్టాక్స్ కానీ చూసుకుంటే జీ ఒకటి ఉంది, BPCL ఒకటి ఉంది. ఇట్లా వీటిలో అనేకమైన మనకి సర్ప్రైజింగ్ మూవ్స్ చూసాము. అట్ ద సేమ్ టైం పొద్దు నుంచి కూడా కొన్ని స్టాక్స్ స్లోగా వీక్ అవుతున్నాయి. లైక్ DLF ఒకటి ఉంది, DLF 180 అనేది కొంచెం రెసిస్టెన్స్. ఇది ఫస్ట్ ఇనిషియల్గా మనకి మార్కెట్స్ పడుతున్నాయి పడకపోతున్నాయి అనే ఒక సిమ్టమ్స్ కనపడితే ఫస్ట్ హై బీటా స్టాక్స్ రియాక్ట్ అవుతుంటాయండి. అందులో భాగంగా DLF ఈరోజు ఒక 3.7% పడింది. అయితే మధ్యలో కొంచెం రిలయన్స్ ఇన్ఫ్రా లాంటివి కిందకు వచ్చాయి, బట్ మళ్ళీ రికవర్ అయినాయి. ఓవరాల్గా ఇటువంటి స్టాక్స్లో హై బీటా స్టాక్స్లో కొంచెం యాక్టివిటీ చూసాం. తర్వాత బ్యాంక్ స్టాక్స్లో చాలా వరకు లాంగ్ అన్వైండింగ్ అనేది ఎక్కువగా కనపడుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా వరకు లాంగ్ అన్వైండింగ్ కనపడుతుంది. ఓకే, అంటే ఇవాళ కొద్ది స్టాక్స్ లైక్ ఈ NBFC స్పేస్లో అనుకోవచ్చు, కొద్దిగా ఫైనాన్షియల్ రిలేటెడ్ స్పేస్లో ఈక్విటాస్ ఒకటి, ఉజ్జీవన్ లాంటి స్టాక్స్ పెరిగాయి, క్యాపిటల్ ట్రస్ట్ లాంటి స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ ఉంది. అలాగే హౌసింగ్ ఫైనాన్షియల్ స్పేస్లో దివాన్ హౌసింగ్ ఒకటి, GIC హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో కూడా కొద్ది గొప్ప పాజిటివ్ యాక్టివిటీ అయితే ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ఉంది, అటు రెండు ఇండస్ట్రీస్లు వీక్గా ఉన్నాయి. బట్ కొద్ది గొప్ప వీటిలో పాజిటివ్ యాక్టివిటీ ఉంది. ఏదైనా ఎగ్జిట్ అయ్యేందుకు రైట్ టైం ఇవి? ఒకటండి, ఇప్పుడు ఈరోజు పెరిగిన స్టాక్స్లో చూసుకుంటే టాప్ గెయినర్స్ ఫ్యూచర్స్లో F&Oలో బాగా బీటింగ్ డౌన్ స్టాక్స్ అండి. అంటే బాగా పడిపోయి ఇంక ఈ స్టాక్ ఇంకా పెరగదు అనే అందరిలో ఒక మైండ్లో అది వచ్చినాక కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉంటాయండి. అందులో బాగా ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటాస్ టాప్ గెయినర్ 9%. తర్వాత ఉజ్జీవన్ ఫైనాన్స్ ఇది కూడా పడుతూనే ఉంది. లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి ఉజ్జీవన్ ఫైనాన్స్ కానీ ఈక్విటాస్ కానీ పడుతూనే ఉన్నాయి. తర్వాత ఇన్ఫీబీమ్ రీసెంట్ ఫాల్ క్రాష్ అయిపోయింది, అది ఈరోజు థర్డ్ గెయినర్ 5%. తర్వాత NBCC
140 లెవెల్స్ నుంచి పడుతూ ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా టాప్ గెయినర్స్, ఇవన్నీ కూడా బీట్ అండ్ డౌన్ స్టాక్స్. అయితే మీరు అన్నట్టుగా ఇవి ఎగ్జిట్ కావడానికి అంటే ఈక్విటాస్, ఉజ్జీవన్, ఇన్ఫీబీమ్, ఈ 3 స్టాక్స్ పెద్దగా నేను లైక్ మీరు చెప్పినట్టు ఎన్బిఎఫ్సి స్టాక్స్ నెక్స్ట్ ఒక 6 నుంచి 8 నెలలు పెద్ద అంటే ఈరోజు వచ్చిన అప్ ట్రెండ్ సస్టైన్ అవుతూ ఇంకా ముందుకెళ్ళిపోయి మల్టీ బ్యాగర్స్ అవ్వడము, లేకపోతే 40 to 50% జంప్ రావడము అనేది నేను అనుకోను. జస్ట్ ఇది ఏంటంటే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కాబట్టి కొంచెం భయం కనపడింది. ప్లస్ F&Oలో ఉన్నాయి కాబట్టి కొంచెం షార్ట్ కవరింగ్ కనపడింది. బట్ ఓవరాల్గా ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ మాత్రం షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంచెం సైడ్ వేస్లో కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు ఎక్కువనే, పెద్దగా ర్యాలీస్ అయితే ఉండకపోవచ్చు. అయితే లోయర్ లెవెల్స్లో ఏమైనా కొన్ని వాళ్ళు మాత్రం కొంచెం హోల్డ్ చేసుకొని ఇంకొంతకాలం వెయిట్ చేసి ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే, యాజ్ ఆఫ్ నో 105 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్, అలాగే 15 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ ట్రేడ్ క్లోజ్ చేసినట్టే కనిపిస్తుంది. సో ఫైనల్గా రేపు మార్కెట్స్ ఏమైనా ప్రభావితం చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పెద్దగా ఏం లేవండి. మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు ఇప్పుడు మార్కెట్స్ అంతా కూడా ఒకే దాన్ని చూస్తుందంటే రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది, అది పక్కన పెడితే అది వన్ డే ఈవెంట్, అంటే వన్ డే కాదు అవర్స్ ఈవెంట్ లాగా అయిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. అయితే ఒకటి ఇక్కడ చిన్నగా చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే కొన్ని ఎసెన్షియల్ కమాడిటీస్ స్లోగా పెరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ టైంలో ఎసెన్షియల్ కమాడిటీస్ పెరగకూడదు. దానికి ఆపోజిట్గా అంటే ప్రతిసారి ట్రెడిషనల్గా వస్తున్న ఈ టైంలో బాగా రేటు తగ్గుతాయండి, కానీ ఇప్పుడు కొంచెం పెరుగుతున్నాయి. అది ఆర్బీఐ ఏ విధంగా దాని మీద కామెంట్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. అది ఒకటి. తర్వాత మనకి ఎలక్షన్స్ మనం అంటే ప్రతి ప్రోగ్రామ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ని మార్కెట్ చూస్తుందండి, ఏ విధంగా ఉంటాయి రిజల్ట్ అనేది. సో అది ఒకటి మేజర్ దగ్గర. నెక్స్ట్ రేపు అదే ఉంటుంది, ఎల్లుండి అదే ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ యాజ్ యూజువల్గా ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ సన్ఫార్మా ఒకటి స్టిల్ ఇంకా వీక్నెస్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా కొద్దిగా డిప్ సన్ఫార్మాలో చూస్తున్నాము. బట్ సమ్మ ఇక్కడ ఏమన్నా ఎక్స్క్యూజ్ మీ ఆగే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఒకటి ఆగే ఛాన్స్ ఉందండి. అంటే ఇప్పుడు నిన్నటి ఫాల్ ఒక ఫండమెంటల్గా ఏదైనా మార్పులు వచ్చి ఆ ఫాల్ని మనం ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఫండమెంటల్ బేసిస్ అంటే ఒక రిజల్ట్ బాగాలేకపోవడము, లేకపోతే ఒక ఇంపార్టెంట్ డ్రగ్ని యూఎస్ రిజెక్ట్ చేయడము, ఇటువంటి ఇష్యూస్, క్వాలిటీ లేదని సడన్గా మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ మీద డౌట్ వచ్చింది. అవునండి. నేను సన్ఫార్మా మీద ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు అగ్రెసివ్గా వెళ్ళారండి. వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటే సిస్టమేటిక్గా అని అంటే మనం అనకూడదు, ఒక అగ్రెసివ్గా వెళ్ళారు. దాని కారణంగా మనకి ఏదంటే స్లో అండ్ స్టడీగా వెళ్ళకుండా అగ్రెసివ్గా వెళ్ళారు. కొన్ని వీళ్ళు తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి దాని ఫలితం ఈరోజు సన్ఫార్మా ఈ విధంగా కావడానికి మనం చూస్తున్నామండి. 1100-1200 నుంచి 450కి వచ్చింది. ప్లస్ ఫార్మా స్టాక్స్ లాస్ట్ ఒక 3-4 నెలలుగా బాగా అప్ ట్రెండ్లో ఉన్నాయి, మంచి అప్ ట్రెండ్లో ఉన్నాయి. బట్ సన్ఫార్మా రివర్స్ ట్రెండ్లో ఉంది. వీళ్ళు కన్జర్వేటివ్ అప్రోచ్ అనేది సన్ఫార్మాలో లేదండి ఫస్ట్ నుంచి కూడా. చాలా అగ్రెషన్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా రివర్స్ అయ్యేటప్పటికి ఈరోజు స్టాక్ ఈ విధంగా ఉంది. నేను కూడా పెద్దగా పడకపోవచ్చేమో కానీ పెరుగుతుంది అయితే అనుకోను. యావరేజ్ చేయడం అనేది నాకు తెలిసి కరెక్ట్ కాదండి. ఇంత పడింది కదా ఇంకే పడుతుంది, నెంబర్ 1 కంపెనీ అటువంటి పెట్టుకోకండి, యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్స్ని హోల్డ్ చేయడం తప్ప చేసేది ఏం లేదండి. ఓకే, ఫైనల్గా ఆల్మోస్ట్ 95 పాయింట్స్ డౌన్తో మనకి సెన్సెక్స్ అండ్ 15 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ క్లోజ్ అయింది. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఫైనల్గా ఒక్కటి శంకరా బిల్డ్ కాన్ గురించి కూడా ఎన్ని ఉందా? ఎందుకంటే మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నాం ప్రోగ్రాంలో 2365 రూపీస్ నుంచి 560 రూపీస్కి స్టాక్ వచ్చేసింది. ఇవాళ కూడా బాగా వీక్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా డౌన్ గ్రేడ్ చేసాయి ఈ స్టాక్ని. మార్జిన్స్ ఎస్పెషల్లీ కంపెనీ ఏవైతే మార్జిన్స్ ఉంటాయో మార్జిన్స్ని 30-40% డౌన్ గ్రేడ్ చేసుకుంది. కంపెనీయే మార్జిన్స్ బాగా తగ్గిపోతున్నాయని చెప్పి ప్రకటించడంతో ఒక్కసారిగా ప్యానిక్ సిచ్యుయేషన్ వచ్చేసింది. సో శంకరా బిల్డ్ కాన్ ట్రాక్ చేస్తున్నారా స్టాక్ని? ఒకటండి, ఇది నేను ఇంతకుముందు మార్కెట్ పెరిగే టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పానండి. ఈవెన్ ప్రోగ్రామ్ చూస్తుంటే నేను దగ్గరగా 1400 లెవెల్స్లో కూడా అంటే 1400 లెవెల్స్లో చాలామంది అంటే 2200 నుంచి కిందకు వచ్చింది, ఇంకా ఇదేమి ఇంకేం పడుతుందిలే అన్నట్టుగా చాలామంది అన్నారు. బట్ ఆ లెవెల్లో కూడా దీన్ని అవాయిడ్ చేయమని చెప్పాము. మనం దగ్గరగా ఇంకా ఫర్దర్గా పడడానికి అవకాశం ఉందన్నాము.
ఆ విధంగానే పడింది. ఇప్పుడు ఈ లెవెల్లో కూడా నేను కూడా 400 లెవెల్స్ని అంటే ఇక్కడ నుంచి ₹120 ఇంకా పడడానికి అవకాశం ఉందండి. ఒకటి 400 ఆగుతుందా అంటే ఎక్కడ ఆగుతుందని ఎవరు కూడా చెప్పలేరు. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మీకు కొన్ని మీకు ఎగ్జాంపుల్ చూడాలంటే యూనిటెక్ ఈరోజు ₹5-6 ఉంది. ఒకప్పుడు చూసుకుంటే వేలలో ఉండేదండి. సో ఇక్కడ ఆగుతుంది ఏది అని చెప్పలేమండి. ఎందుకంటే కంపెనీలో మనకి ఇంటర్నల్గా మోసాలు చేసే మేనేజ్మెంట్లు ఉంటే మనం ఎవరు కూడా ఏది మోసం అంటే ఇన్ ద సెన్స్ మనకి వాళ్ళకి చెప్పడం ఒకటి చేసేది ఒకటి ఉంటే మాత్రం ఆ స్టాక్ ఎంత కిందకైనా రావడానికి అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా మనపసంద్ పీసీ జ్యువెలర్స్ ఇవన్నీ కూడా అటువంటి హైప్ క్రియేట్ చేసి బుల్ మార్కెట్లో వన్స్ బుల్ మార్కెట్ అయిపోగానే వాటిని అంటే వాళ్ళ చేసిన ఏవైతే బయటపడితే ఆ స్టాక్ రియాక్షన్ అదే విధంగా ఉంటుంది. కొన్ని ఏంటంటే ఇంకా లైఫ్లో కూడా మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలు ఉండవండి. అంటే శంకర బిల్డ్ అట్లా అవుతుందా అంటే అది అట్లని మనం అనలేము. ఇది కూడా ఇంకా నాకైతే బాగా డౌన్ సైడ్ ఉండే అవకాశాలు కనపడుతాయి. ₹400 రావడానికి అవకాశం ఉందండి. తొందరపడి ఎవరిని కూడా కొనొద్దంటాను. తొందరపడిని కాదు, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వద్దంటారు. ఎందుకంటే ఆ టైంలో హైప్ క్రియేట్ అయింది. ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా బిల్డింగ్ మెటీరియల్ ప్రొడక్ట్స్ ఈవెన్ ఇదనే కాదు, విశాఖ ఇండస్ట్రీస్ కానివ్వండి, XYZ చాలా ఉన్నాయి కంపెనీస్, అటువంటివన్నీ కూడా పెరిగాయి. నిజంగా అంత హైప్ అవసరం అంటే లేదు, బట్ పెరిగాయి. బట్ ఇప్పుడు అదే విధంగా పడుతుంది, ఇంకా నేను పడడానికి అవకాశం ఉందండి. ఓకే, అది శంకర బిల్డ్ మీద వ్యూ. అనోటితో బిల్ట్ని ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 4 o'clockకి క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us. రోజు గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది. ఒక్క గుడ్డుతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందనే విషయాన్ని ప్రచారం చేసి మరీ గుడ్డు తినమని